थीम रिव्यू सो भाई इवाल वीडियो వచ్చేసరికి కదా మూవీ న్యూస్ అప్డేట్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ వీడియో చిన్నగా ఉంటది లాస్ట్ దాకా చూడండి సో భాయ్ ఫస్ట్ చూసుకుంటే హనుమాన్ మూవీ నుంచి ఉంటా సో హనుమాన్ మూవీ వచ్చేసరికి అయితేనేమో 25 రోజులకి 300 కోట్లు సంపాదించింది ఇంత చిన్న సినిమా మనం ముందే అనుకున్నాం లాస్ట్ వీక్ అనుకున్నాము ఐ థింక్ 250 కోట్లు ఉండే ఇంకా 50 కోట్లు ఏంది భాయ్ ఈజీగా వచ్చేస్తాయి 50 కోట్లని సో వచ్చేసినాయి 25 రోజుల లోపల 300 కోట్లు ఏ సినిమాకి రానంత క్రేజ్ ఈ మూవీకి ఉందన్నమాట భాయ్ హనుమాన్ మూవీ అంత సూపర్ క్రేజ్తో పాటు వచ్చి అంత మంచిగా ఉందన్నమాట తర్వాత భాయ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డీజే టిల్లు మూవీకి సంబంధించిన లేకపోతే టిల్లు 2 మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎక్స్ ట్విట్టర్లో మన వాళ్ళకి సపరేట్ ఒక పోస్టర్ అయితే వేసారు ద మ్యాడ్ రైడ్ బిగిన్స్ టుమారో అండ్ ఇక్కడ కింద పోస్టర్లా కింద March 29th 2024 అని తీసుకొచ్చారు దేవుడా ఇంకెన్ని రోజులు నాయన అనిపించింది నాకైతే ఇంకా ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవడం పోతారు మార్చ్కి వెళ్ళిపోయారు బై సో మార్చ్ అంటే మామూలు విషయం కాదు March 29th అంటే నెలాఖరున వస్తుంది సో మ్యాక్సిమం అన్ని పండుగలు కూడా అయిపోతట్టున్నాయి ఏప్రిల్ మేలా ఐ థింక్ శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఉన్నట్టుంది సో అంతే పెద్దగా పండుగలు కూడా ఏముండవు ఆ టైంలో సో బజ్ ఉంటుందా లేదా చూద్దాం ప్రస్తుతానికి అయితే మనకి రేపు అయితే ఇంట్రెస్టింగ్ టీజర్ లేకపోతే వేరే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే ఇది నేను తప్పు నాదనుకోవచ్చు కొన్ని రోజులు డిలే అయిపోయింది నాకు ఇది ఏంటంటే జీ స్టూడియోస్లో మనకి సత్యనారాయణ వీర్ సావర్కర్కి సంబంధించిన అనౌన్స్మెంట్ డేట్ వచ్చిందనమాట బై 22 మార్చ్కి మూవీ వస్తుందని ఒక అనౌన్స్మెంట్ అయితే అప్డేట్ అయితే ఇచ్చిరన్నమాట సో చూద్దాం వీర్ సావర్కర్ గారి మీద ఒక మంచి మూవీ అయితే వస్తుంది అనుకుంటున్నాను సో మంచి ఇనిషియేటివ్ ఈ మూవీ నుంచి తర్వాత ఇదైతే మరి ఘోరం బాపురే నేనైతే చెప్పలేను అయ్యా ఎంత ఘోరమైన ఎంత హారర్ మూవీ అనుకోవచ్చు విని ద పూ బ్లడ్ అండ్ హనీ 2 అన్నమాట బై సో ఇది చైల్డ్హుడ్ హారర్ బయటకు వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే విని ద పూని మనం ఇలా చూసుకోవడం క్యూట్గా చబ్బీగా అంత హ్యాపీగా ఉంటుండే తేనె తినుకుంటే అంత బాగుంటుండే కదా సో దీంట్లో వచ్చేసరికి ఏముంది నరకుడు రక్తం బ్లడ్ హనీ నరకుడు అన్నట్టు సో కంప్లీట్లీ మోర్ దెన్ 18+ అనుకోవచ్చు బై డైరెక్ట్ అడల్టే పెట్టేసుకోవచ్చు 18+ ఇది 18+ మూవీ అండ్ ముందే చెప్తున్నా డిస్క్లైమర్ అనుకోవచ్చు గోరీనెస్ ఎక్కువ ఉంది సో ట్రైలర్ వచ్చింది ఏం చేయాలో అర్థమైతే లేదు చాలా మంది కూడా షాక్ అయిపోయారు ఏంద్రనైనా ఇట్లా ఇంత ఘోరం ఉందనేసి సో మరి ఘోరం అనిపించింది నాకైతే సో ట్రైలర్ చూసినాకైతే రివెంజ్ స్టోరీ లాగా అయితే కనిపిస్తుంది సో అఫీషియల్గా మూవీ చూసినాక అప్డేట్ అయితే చేస్తాము తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది సన్ టీవీలో యూట్యూబ్ ఛానల్లో చూసినవి నాకు అర్థం కాలేదు జస్ట్ ఆబ్వియస్గా కొన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి రియల్గా జరిగిన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి ఈజీగా అర్థమైతే కానీ ఆ డైలాగ్స్ పోర్ట్రే చేసే విధానం నాకైతే అర్థం కాలే ఒక దిక్కు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మన హిందూ కల్చర్ ఇంటర్ప్రిటేషన్ చూపించారు సెకండ్ హాఫ్ మొత్తం కూడా రజనీకాంత్ గారిది ముస్లిం లాగా అన్నట్టు దాని తర్వాత క్రికెట్ది కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది కపిల్ దేవ్ గారిది కూడా కొన్ని చూపించే విధానంగా అయితే చూపించారు అనమాట సో మూవీ ఎలా ఉండబోతుందో లేకపోతే మన రిలీజ్ అవుతుందా లేదని సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో తీసుకొస్తాను ప్రస్తుతానికి అయితే ఇవి ఇవాళ ఉన్న మూవీ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది కంటెంట్ మంచిగా ఉందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చెప్పి ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తే వాళ్ళందరూ థ్యాంక్స్ నెక్స్ట్ అలా కలుసుకుందాం